నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. సెంట్రల్ నుంచి మోడీ గారు దిగిపోతారని, తెలంగాణలో మళ్ళీ మంత్రివర్గ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి, అలాగే ఆంధ్రాలో ఆహ్, పదవి మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే పొలిటికల్‌గా మనం ఎన్ని డిస్కషన్స్ పెట్టినా కూడా అసలు పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనేవి కూడా మనం బిలీవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో పొలిటికల్ ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా ఆయన చెప్పినవి చెప్పినట్టుగా తూచా తప్పకుండా జరిగాయి. అయితే వారే అమరవ్ కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పొలిటికల్ పరంగా ఎలా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే. రైట్. అయితే ఇప్పుడు మన పక్క రాష్ట్రానికి వెళ్ళినట్టయితే గనుక ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో సెన్సేషనల్‌గా ఉన్నాయి పొలిటికల్ అన్ని ఇష్యూస్ కూడా. సో, ఇందులో భాగంగా మంత్రివర్గ మార్పులు ఉంటాయి అని అనేసని అంటున్నారు. ఏం జరుగుతుండొచ్చు? ఈ ప్రజాస్వామ్యానికి అధిపతులైన 4 గ్రహాలు మారాయని ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఈ 4 గ్రహాలు మారినప్పుడు తప్పనిసరిగా మార్పులొస్తాయి. ఈ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా నేను చెప్పాను. ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చెందినప్పుడు గురుగ్రహం అస్తంగత్వంలో ఉంది. శుక్రుడు కూడా అస్తంగత్వంలోనే ఉన్నాడు. అప్పుడు ఇలాంటి రాజ్యపాలన, పట్టాభిషేకం, కళ్యాణాలు, ఉపనయనాలు అటువంటి పుణ్యకార్యాలు చెయ్యరు. దేవతా ప్రతిష్ఠ అటువంటివి చెయ్యరు. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం కానీ, స్టేట్లో ఈ ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసినప్పుడు వాటికి గురుబలం లేదు. ఆ గురుబలం లేనివి తప్పనిసరిగా మార్పులు జరుగుతాయి. అట్లా ఎప్పుడైతే ఇప్పుడు గురువు స్థానం మారడం వల్ల, అలాగే శని రాహుకేతులు కూడా మారడం వల్ల, ఎవరికైతే గురువు అనుకూలం లేదో వారు పదవులు కోల్పోవడం జరుగుద్ది. ఎవరికైతే గురు శనులు అనుకూలం ఉన్నారో వారు తిరిగి పదవులకి రావడం జరుగుద్ది. ఆ రకంగా చూసుకుంటే మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయి. అవి ఈ ఈ ఆగస్టులో కానీ సెప్టెంబర్లోపు మార్పులు జరగటం, కొంతమంది కొత్త వారికి పదవులు రావటం, ఉన్నవారికి కొంతమందికి పదవులు పోవటం కూడా జరుగుతుంది.